నేను ముందు మాట స్పీచ్ మొదలుపెట్టి ముగించబోయే ముందుగా నేను ఇక్కడికి వచ్చింది, నేను మీకు అండగా ఉన్నాను, నేను పారిపోవట్లేదు. రాజకీయాలని మనం వీధి పోరాటాలు చేయడానికైతే మన పార్టీలు పెట్టుకోకర్లా, ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరం లేదు. కానీ మాటల ద్వారా, చర్చల ద్వారా చాలా సాధించుకోవచ్చు, చాలా పరిష్కరించుకోవచ్చు. నేను ఆ ఉద్దేశంతోనే వచ్చాను తప్ప తెలుగుదేశం ప్రభుత్వంతో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ గొడవ పెట్టుకోవడానికి అయితే నేను రాలేదు. నాకు ఏ పార్టీ కూడా ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు. నా ముఖ్యమైన నేను ఎవరి పక్షం పదే 100 సార్లు అడిగినా నేను ప్రజల పక్షం, జనం పక్షం, మీ పక్షం. అలాగే నేను ఏదైనా మాట్లాడితే ఇతను అవగాహన లేకుండా మాట్లాడతారు, అభివృద్ధికి ఆటంకమని నన్ను అన్నారు మొన్న చాలామంది మన తెలుగుదేశం మంత్రులు. అభివృద్ధికి నేను ఆటంకం కలిగించే వాడినే అయితే నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఆ మాటలు నాకు బాధ కలిగించినాయి. మరి వైజాగ్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం చాలా పనిచేస్తుందని మెచ్చుకున్నప్పుడు అప్పుడు నేను అభివృద్ధికి ఆటంకం కలగలేదా? మరి అప్పుడు ఎవరు అనలేదే? అంటే నేను తెలుగుదేశం పార్టీకి విధి విధానాల్లో మంచి ఉండొచ్చు. ఒక పార్టీ ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం కొంతమందికి మంచి, కొంతమందికి చెడు, ఒక సమతుల్య ఒక వెళ్తా ఉంటుంది ఒక విధి విధానాల్లో. అలాగే నేను మిత్రపక్షం అంటే నేను బానిసని కాదు, చూస్తూ మీరు ఏం చేస్తావు ఊరుకుంటా ఉంటుంది. నేను బానిసని కాదు, తలూపేవాడిని కాదు. నేను తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యని కాదని, ప్రజల పక్షం వహించి ఆయన మనసుని గాయపరిచి ప్రజల పక్షం నిలబడటం కోసం నేను టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశాను. ఎమ్మెల్యేలు అడిగానా, ఎంపీలు అడిగానా, ఎమ్మెల్సీలు అడిగానా, లేదా నాకు అధికారాలు కావాలని కోరుకున్నాను. నేను కోరుకుంది ప్రజలకి, సీమాంధ్ర ప్రాంత ప్రజలకి అన్యాయం జరిగింది. అనుభవ నాయకుడు కావాలి. అనుభవ నాయకుల్లో ఒకళ్ళు జగన్ గారు ఉన్నారు, ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నాకు వాళ్ళిద్దరిలో కనిపించింది చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. 10 సంవత్సరాల పాలనలో లేరు. ఆయనే పదే మొత్తం అనేక వేల మైళ్ళు తిరిగారు, పాదయాత్రలు చేశారు, రైతు సమస్యలు తెలుసుకున్నారు. ఆయన పాదయాత్రలు చేశారు. నేను చదివాను, మీ అందరూ కూడా చదివారు. ఇంతమంది ఇన్ని సమస్యలు తెలుసుకున్నాక ఖచ్చితంగా ఆయనలో ఒకప్పటికంటే కూడా మరింత సమతుల్యత ఉంటుంది, మరింత సమగ్రమైన ఆలోచన విధానం ఉంటుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కూడా. ఈ రోజుకి కూడా నేను వెంటనే ఆయన మార్చుకుంటాను నేను అనుకోవట్లేదు. ముందుగా సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని కావాలనుకున్నప్పుడు నేను అడిగాను. ఒకటి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి. నిర్దాక్షిణ్యంగా పార్లమెంటు తలుపులు వేసేసి ఏం జరుగుతుందో లోపల తెలియకుండా అందరినీ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు బాధ ఎందుకు నన్ను ఈ మధ్యన మంత్రులు యనమల రామకృష్ణుడు గారు కూడా నేను ఎంతో మర్యాదగా, ఎంతో సంస్కారంగా నేను అభ్యర్థించాను. నేనేమి ఒక మాట పొల్లు జారులా అభ్యర్థించాను. సార్ కొంచెం చూడండి, నేను ఒక 5-6 నెలల క్రితం ఇక్కడికి వచ్చాను, పోయిన మార్చిలో ఇప్పుడు వచ్చాను. నేను ఈ ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పిన మొట్టమొదటి మాట, నా నోట్లో నుంచి, నా ట్విట్టర్ అకౌంట్లో వచ్చిన మొట్టమొదటి మాట, రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతాన్ని చూడాలని నేను కోరుకున్నాను. అది నా కోరిక. ఎంతవరకు సాధ్యపడుతుందంటే అన్ని సాధ్యపడతాయని మనం వదిలేస్తాం, అలా అని చెప్పి ప్రయత్నిస్తాం, కడదాగా ప్రయత్నిస్తాం. ఆఖరి ఒంట్లో ఉన్న ఆఖరి చుక్క దాకా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అంతేగాని ఆశయాలను చంపుకుంటామా, సంపూర్ణం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ నేను చెప్పాను కదా, నేను బానిసని కాదు. మిత్రపక్షం అంటే నేను మీకు భుజం కాసాను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి. దేనికి? సీమాంధ్ర ప్రాంత ప్రజల పక్షం. వాళ్ళకి న్యాయం జరగలేదు,
ఒకప్పుడు నేను తెలంగాణ సాధన టైంలో నేను వాళ్ళకి యాంటీగా ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే ఈ రోజు సొసైటీ అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా నాకుంది. అందుకు నేను వచ్చాను, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసినప్పుడు నేను అడిగిన ఒకటి మాట, స్పెషల్ ప్యాకేజ్ కోసం సిన్సియర్గా ప్రయత్నించాను సార్. ప్రతిసారి ప్రభుత్వాలు అంటాయి కానీ, పార్లమెంట్ అంటాయి కానీ, అదొక్కటి మాట కంటే అది అందరికీ ఉంది. స్పెషల్ ప్యాకేజ్ వల్ల మనకు బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఇదొకటి. రెండు, నేను అడిగింది క్యాపిటల్ని ఎలా కడతారు, అనుకున్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి, అది ఇచ్చిన మాట అనవచ్చు, చెప్పిన మాట అనవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, కానీ అసలు ప్రజల దగ్గర నుంచి భూమిని సేకరించే అవసరం లేనంత భూమి మనకి కృష్ణా జిల్లాలోనూ గుంటూరు జిల్లాలో ఉంది. బోల్డంత అటవీ భూమి ఉంది. దాన్ని డీనోటిఫై చేసి అసలు మనం చాలా గొప్ప రాజధాని కట్టుకోవచ్చు. అది మొదటి ఆలోచన. అక్కడి నుంచి ఆలోచన మారింది. అది ఎందుకు మారింది? ఎందుకంటే నేను ప్రభుత్వంలో లేను. నేను ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక గౌరవనీయ వ్యక్తిని నేను పదే నాకు తగ్గించిన ఇష్టం. ఎందుకంటే నేను ఆ పదవికి ఆ పదవిని నాకు తృణీకరంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ పదవికి నేను రాజ్యాంగం సృష్టించిన పదవి కాబట్టి నేను దానికి ఇచ్చే గౌరవం నేను అది. ఈరోజు నాకు తెలుగుదేశం ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికి నాకు ఎంతసేపు పడుతుంది నన్ను ఒక మాట మాట్లాడడానికి? నాకేదన్నా దానివల్ల నాకేం వ్యక్తిగతంగా ఏముంటుంది లాభం? నాకు నిజంగా సినిమాల్లోనే మీరు ఇచ్చిన ఆనందమే నాకు సరిపోయింది తప్ప నాకు పదవులు అనేది చాలా బాధ్యత కూడి, నాకు అంత అనుభవం లేదు. కానీ ఒక సగటు భారతీయుడిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కాబట్టి నాకు లోపల నుంచి ఒక ఇన్నర్ కాల్ ఉంది కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ పెట్టాను. నాదైన శక్తులతో నేను ఏదైతే చేయగలనో అది నేను ఖచ్చితంగా చేయగలను. మొన్న ఈ మధ్యన మంత్రి రావుల కిషోర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఆయన అన్నది ఒక మొత్తం పోయింది, ఇంక ఉన్నది 3,000 ఎకరాలే కదా, 3,500 ఎకరాలకి ఎందుకింత రాద్ధాంతం అని అడిగారు ఆయన. మరి 3,500 ఎకరాలకి ఇంత రాద్ధాంతం అన్నప్పుడు మరి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ గారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆయనకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు భూమి కోల్పోయినప్పుడు మరి ఆయనకి ఎందుకు ఇంత ఆవేదన వచ్చింది? ఆయన ఎందుకు కోర్టుకి వెళ్ళారు? సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు? ఆయనకి ఎంత ఆస్తుందో నాకు తెలియదు. ఖచ్చితంగా చాలా ఆస్తుందనే అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకు అంతవరకు అర్థమైంది. ఖచ్చితంగా ఆయనకి ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆయన భూమి కోల్పోయినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ గారికి ఔటర్ రింగ్ రోడ్లో భూమి కోల్పోయినప్పుడు ఆయనకే అంత బాధ ఉంటే, సెంటు భూమి, అరెకరం భూమి, కాయగూరలు పండించే రైతులకి ఏం మాట్లాడతారని అంటాం, అది నాకు చాలా అవివేకంగా అనిపించింది. అంటే నేను నా మాటలన్నీ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, నేను రెచ్చగొట్టడానికి మాట్లాడలా, నేను అంటే మీరు ఒకసారి ఆలోచించండి. రావుల కిషోర్ బాబు గారికి నేను చెప్పదలుచుకుంది, ఆయన ఒకప్పుడు చాలా క్రీస్తులు కాన్షీరామ్ గారితో పాటు బాగా తిరిగిన వ్యక్తి రావుల కిషోర్ బాబు గారు. నేను మొదటి నుంచి నేను అడుగుతుంది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నాం. అంటే మీరు ఒక పని చేస్తున్నప్పుడు, ఒక పొలం దున్నుతున్నప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దున్నే రైతు ఉంటాడు, అమ్మే దుకాణదారుడు ఉంటాడు, కలెక్ట్ చేసే హమాలీలు ఉంటారు. ఇదంతా కలిపి దాని మీద ఆధారపడ్డ అనేక మంది ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహానికి ఏ నష్టం జరుగుతుంది? ఒక రైతులకు కాకుండా ఆ మిగతా దాని మీద సంబంధిత ఆధారపడే వ్యక్తులు, ఆ సమూహం ఎంత, మరి వాళ్ళకి ఇలా చేస్తున్నప్పుడు ల్యాండ్ పూలింగ్, మీరు భూసేకరణ చట్టం ప్రయోగిస్తున్నప్పుడు ఇవన్నీ మీరు
లోపలికి తీసుకోవాలి, దీన్ని మీరు ఆచరించాలి అని చెప్పి యూపీఏ ప్రభుత్వం వాళ్ళకి చేసింది. అది చాలా మంచి సూచన, అది అందరూ స్వాగతించాలి. మరి అలాంటిది ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారానే భూసేకరణ చట్టం ఉంది ప్రస్తుతానికి, ఇంకా పార్లమెంట్లో కంప్లీట్గా పాస్ అవ్వలేదు. సో భూసేకరణ చట్టం ఆర్డినెన్స్ మీద ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు బలవంతంగా భూసేకరణ చేయటం కుదరదు, దయచేసి భూసేకరణ చేయొద్దు. నేను మీరందరికీ ఆనందంతో కట్టే రాజధాని కావాలి కానీ ఇలా కన్నీళ్లతో కట్టే రాజధాని నిజంగా మంచిది కాదు. ఇప్పుడు గాంధీ గారు ఎందుకు గ్రామీణ భారతానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, 1000 అంతస్తుల బిల్డింగ్ కడతాం, 200 అంతస్తుల బిల్డింగులు కడతాం, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాం, చంద్రమండలానికి రాకెట్లు పంపిస్తాం, మార్స్కి మార్స్కి మన ఉపగ్రహాలు పంపిస్తాం. కానీ అందరూ తీసుకెళ్ళి సస్టైన్ అనేది భూమిలో పండిన పంటే కదా, భూమిలో పండే తిండే. అభివృద్ధి కోసం ఉన్న పొలాలని నాశనం చేయటం నాకు ఎప్పుడు బాధ కలిగిస్తుంది. కానీ రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి, కానీ వయా మీడియాగా ఇంకొక పద్ధతి ఉండదా? మధ్య మార్గం అనేది ఒకటి ఉండదా? ఎందుకు ఉండదు? చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపరిమితమైన అనుభవం ఒక హైటెక్ సిటీ నిర్మించేలా చేసింది హైదరాబాద్లో. అమెరికా అధ్యక్షుడితో సహా రకరకాల దేశాధినేతల్ని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మీ సమస్యలు తీర్చడం అది నాకు ఒక గొప్ప సమస్యగా నాకు పెద్ద అనిపించట్లేదు. ఖచ్చితంగా ఆయన చేయగలడు, నేను నమ్ముతున్నా. కానీ భూసేకరణ చట్టం మీద నా సమస్య ఏంటంటే, ఇందాక అనేక సమస్యలు తీసుకొచ్చారు. ఎప్పుడు భూమి సేకరించినప్పుడల్లా ఇందాక నాకు ల్యాండ్ పూలింగ్కి మేము రెడీగా లేరని చెప్తున్నారు. నిజంగా రెడీగా ఎందుకు లేరు? నేను హామీ ఉంటే ఇస్తామని అంటున్నారు. నేను హామీ తీసుకోవడానికి అక్కడ ఉన్న చట్టానికి ముఖం ఉండదు, చట్టానికి ముఖాలు మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక కలెక్టర్ ఉండొచ్చు, రేపు ఇంకో కలెక్టర్ ఉండొచ్చు, వాళ్ళు మారిపోతూ ఉంటారు. కానీ పేపర్లో ఉన్నదే నిజం. సో మీ భయాలు నేను అర్థం చేసుకోగలను. అంటే ఇక్కడ నాకు భూమి కోల్పోయినప్పుడు నా ఊరికి అవతల దూరంలో 1 మైలు దూరంలో నాకు భూమి ఇస్తానంటే నాకు అందుబాటులో ఉంటుంది. కాకుండా మీ భయంలో ఎక్కడో ఈ క్యాపిటల్ పరిధిలో ఎక్కడెక్కడ ఇస్తామంటే ఖచ్చితంగా భయాలు ఉంటాయి. అది క్లాజ్లో లేదు, ఆ చట్టంలో లేదు కదా వాళ్ళు చెప్పిన దాంట్లో. అలాగే అనేక లోపాలతో కూడుకున్నది అది. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, అది లోపాలతో కూడి ఉంది. అందుకని ఇక్కడున్న ఉండవల్లి, బేతపూడి, పెనుమాక, మిగతా తదితర గ్రామాల రైతులందరూ వాళ్ళ భయాలు ఇవి. ఒకప్పుడు కోట్లు పలికిన భూములు ఈ రోజున కోట్లున్న భూములు, పైగా అన్ని చిన్న కమతా రైతులకి పోగొట్టుకోవడానికి నిజంగా బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా 2 ఎకరాల పొలం, 3 ఎకరాల పొలం ఉండేది. నాకు తెలుసు, మేము అవసరాల కోసం మా చిన్నప్పుడు అమ్మేశారు, అది నాకు గుర్తుంది. ఇంకా పైగా నేను ఏదైనా మాట్లాడితే నా మధ్యన ఎలా శంకిస్తారంటే, నాకు ఈ మధ్యన నేను తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా సొంత తండ్రి లాంటి అన్నయ్యతో గొడవ పెట్టుకొని సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు నేను ఏ కులం అని కానీ ఏం గుర్తు రాలేదు. మొన్న ఈ మధ్యన ఒక పేపర్లో చూశాను, ఒక ప్రముఖ దినపత్రికలో, నేను స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అడిగినకి కొన్ని ప్రశ్నలకి రకరకాలుగా రెస్పాండ్ అయ్యారు, తర్వాత సంభాళించుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వారాంతం జరిగిన అన్ని పొలిటికల్ ఈవెంట్స్ గురించి ఒక సమీక్ష రాశారు ప్రముఖ ఎడిటర్ ఒక ఆయన. ఆ రాయటంలో నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన కులం యువతంతా ఆయన చుట్టూ తిరిగారని రాశారు.
ఆయన చుట్టూ తిరిగారని రాశారు. నాకు చాలా బాధ కలిగించింది. మరి ఇదే నేను కులాన్ని, మతాన్ని, ప్రాంతాలని దాటిన వ్యక్తిని నేను. ఎందుకంటే నిజ జీవితంలోనే నాకు అలాంటి ఏం లేవు. నాకు అందరి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు నేను సమానంగా చూడగలిగే శక్తి ఉన్నోని, స్థాయి ఉన్నోని. నన్ను దయచేసి ఒక్క కులానికి మటుకు అంటగట్టుకండి. నాకు చాలా బాధగా ఉంటుంది. నా ఇద్దరు కూతుర్లో ఒక కూతురికి నేను చర్చిలో నామకరణం చేశాను, ఇంకో కూతురు హిందువు. నా ఇంకో కూతురు. సో నాకు దయచేసి ఇలా అనేటప్పుడు నాకు కులాలు ఇవన్నీ అంటగట్టుకండి. చాలా అసహ్యం ఉంటుంది. అంటే నేను అనేది ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు, వైజాగ్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారి పక్షాన ఎంత నిలబడి 50 లక్షలు నా దగ్గర నాకేం అందరిలాగా నాకేం వేల కోట్లు ఏం లేవు. నాకున్న సంపాదనలో మీరు టికెట్లు కొంటే మీరు ఇచ్చే డబ్బుల్లోనే, ట్యాక్సీ కట్టిన డబ్బుల్లోనే ఆ బ్యాంకులో నాకు 50 లక్షలు ఇచ్చేసాను. దేనికి? మనం అటు సైడ్ పాపం ఆదుకోవాలని చెప్పేసి. నేను ఒక మంచి పనికి నేను అలా చేసినప్పుడు, ఎక్కడన్నా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని నేను వేలెత్తి చూపితే అంత కోపం వస్తే ఎట్లా? అది ఎలా తప్పు అవుద్ది? ఆ రోజు చేసినప్పుడేమో నేను అభివృద్ధి నిరోధకుడిని కాదు, ఈ రోజు రాజధాని కోసం ఇలాంటి ప్రజల సమస్య ఉందని ముందుకు తీసుకెళ్తే రావెల కిషోర్ బాబు గారు అన్న మాటలు ఏంటంటే 3,500 ఎకరాల కోసం ఇంత రాద్ధాంతం దేనికి? జస్ట్ ఆఫ్టర్ ఆల్ 3,500 ఎకరాలు అంటే ఆ రోజు మురళీమోహన్ గారికి కూడా కోల్పోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక 10-15 ఎకరాలు వదిలేసి ఉండొచ్చు కదా. మరి ఆఫ్టర్ ఆల్ అనే పదం మాట్లాడకండి. ఎవరు బాధ్యతలో ఉన్న ఎవరైనా సరే ఆఫ్టర్ ఆల్ అనే పదాన్ని అంత తేలిగ్గా ఒక సెంటు, ఒక ఎకరం భూమిలో ఇందాక 10 మంది బతుకుతున్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఒక ఎకరం భూమిని 10 మంది పంచుకుంటే అంతమంది బతుకుతున్నారు. అన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, అన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి ఒక్క ఎకరానికి. అలాంటి ఒక్క ఎకరాన్ని అంతమంది బతుకుతుంటే 3,500 ఎకరాలని ఆఫ్టర్ ఆల్ అంటే ఏందబ్బా ఇది? కొన్ని గుర్తురారు చూసుకో. నేను ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. నేను సాధ్యమైనంత వరకు ఎవరైనా కష్టాలు ఉంటే అడగకుండా సాయం చేయగలను, నాకు సాధ్యమైనంతలో. కానీ అడగందే నా కొడుకు కూడా సలహా ఉంది. రాజధాని నిర్మాణం గురించి నా సలహాలు, నా సంప్రదింపులు నన్ను ఎవరు అడగలేదు, స్వీకరించలేదు. అది నేను తప్పు కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు అనుభవం లేదు. నిజంగా నాకు అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు. కానీ పరిపాలన అనుభవం ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఉదాహరణకి లోక్సత్తా మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తులు చాలా మంది అనేక పార్టీలో ఉన్నారు. నిజంగా రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొని ఒక కమిటీ, నేను తెలుగుదేశం పార్టీని ఏం కోరుకున్నానంటే, మీ సమస్యల్ని నేను ఉంటాను, నేను ఎక్కడ పారిపోను. కానీ ముందు నేను తీర్మానించేది ఒకటి, ఫస్ట్ భూసేకరణ చేస్తే మటుకు నేను ఖచ్చితంగా ధర్నాకి దిగుతాను. భూసేకరణ చెయ్యడానికి వీలు లేదు. ఇష్టపడిస్తే తీసుకోండి, అనుమానం లేదు, నేను అడ్డు చెప్పను. అలాగే ఇష్టం ఉన్న రైతుల్ని కాదనడానికి నేనెవరు? నేను ఇప్పుడు అందరేంటి, నువ్వు రాజధానికి ఎందుకు వ్యతిరేకంగా వస్తావనంటే, నేను రాజధానికి వ్యతిరేకంగా ఎక్కడొచ్చాను తండ్రి?
నేను రాజధానికి వ్యతిరేకంగా ఇచ్చిన వ్యక్తుల్ని మీరు ఇవ్వద్దని నేను మాట్లాడలా. మేము ఇవ్వలేము అంటున్న వ్యక్తుల గురించి వాళ్ళు ఇవ్వలేము అంటున్నప్పుడు మీరు వాళ్ళని ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లాక్కోవద్దు అని నేను చెప్తున్నాను. భూమిని లాక్కోవద్దు. ఒకప్పుడు ఏమ్మా బాగున్నా పిల్లలు తెచ్చావండి. దివంగత నేత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు అనేక అవతవకలు జరిగినాయి అని అందరికీ తెలిసిన విషయం అది. అనేక భూ కుంభకోణాలు జరిగినాయి. చాలా బలవంతపు భూసేకరణలు జరిగినాయి. వ్యాన్ పిక్ భూములు ఒంగోలు దగ్గర, ఒంగోలు చాలా వెనకబడిన ప్రాంతం. అక్కడ వ్యాన్ పిక్ అనే ఒక ప్రాజెక్ట్ వస్తే ఒక 25,000 నుంచి 55,000 డైరెక్ట్ ఉద్యోగాలు, 5 లక్షల మందికి ఇండైరెక్ట్ ఉపాధి కలుగుద్దని చెప్పి 28,000 ఎకరాలు మీరు ఇట్లాగే రైతుల దగ్గర నుంచి మీరు ఇవ్వకపోతే మేము భూములు లాక్కుంటామని చెప్పి లాక్కున్నారు. ఆ రోజున నేను ఒంగోలులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్తే అక్కడ కర్ణం బలరాం గారు కూడా ఇదే మాట చెప్పారు. ఈ వ్యాన్ పిక్ భూముల గురించి మాట్లాడండి, వీళ్ళ దోపిడీ గురించి మాట్లాడాను. మరి అదే భూసేకరణ మీద మీరు పోరాటం చేసినప్పుడు మళ్ళీ అదే భూసేకరణ చట్టం ఇలా బలవంతంగా తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి మనకి మీకు ఏంటి తేడా నాకు అర్థం కావట్లా. అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే కదా. అది అన్యాయం అని నోరెత్తినప్పుడు ఇది కూడా ఖచ్చితంగా అన్యాయమే. అందుకని నేనేమంటానంటే మీరు దయచేసి సమతుల్యతతోటి సమగ్ర దృష్టితోటి దీన్ని మీరు ఒక విధి విధానాల ద్వారా ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీని పెట్టండి. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్న గ్రామస్తులకి. మాకు చట్టపరంగా రక్షణ ఉంటే తప్ప కొంతమంది అందరూ ఉంటారని నేను చెప్పలేదు, కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం కొంతమంది ఏమో మేము ఇవ్వడానికి ల్యాండ్ పూలింగ్ సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు రక్షణ చట్టపరమైన రక్షణ ఉన్నప్పుడు మాకు లిఖితపూర్వకంగా ప్రభుత్వ రాజపత్రం ద్వారా కానీ మాకు ఈ హామీలు మేము ఇస్తున్నాం, మేము నిలబడతామని నేను ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుద్ది. అలాంటి ల్యాండ్ పూలింగ్ మీరు మళ్ళీ ఇంకొకసారి రండి, కుదిరితే తీసుకోండి, లేదంటే వదిలేండి. అంతేగాని దయచేసి ఎక్కడో మారుమూల ఉన్న పచ్చదనంతో కూడిన గ్రామాలని దయచేసి ఇలా లాక్కోకండి. అంటే ఇంకొకటి ఏంటంటే పచ్చదనం అనేది ఆహార భద్రత చాలా పెద్ద సమస్య. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్పిన సమస్య. ఇది ఆహార భద్రత అనేది చాలా పెద్ద సమస్య. రైతుల్ని మన వ్యవసాయాన్ని చంపుకుంటూ వెళ్ళిపోతే చాలా కష్టాలు అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా మంచి అనేక మల్టీ క్రాప్ ల్యాండ్, అనేక పంటలు పండే భూమి, 4 పంటలు పండే భూమి, 3 పంటలు పండే భూమి. దీన్ని దయచేసి అంటే ఎక్కడో ఇజ్రాయెల్ ఎడారిలో ఉన్న ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి మనం కుప్పంకి తీసుకొచ్చి అక్కడ కుప్పలు తెప్పలుగా మన కాయగూరలు పంటలు పండించుకున్నప్పుడు అసలు అలాంటి టెక్నాలజీ అవసరం లేకుండా పుష్కలంగా 20 అడుగుల్లో నీరు ఉన్న ఈ భూమిని తీసుకెళ్లి దీన్ని విచిత్రంగా ఇలా వాడుకోవడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నాకు అంటే మనకేమో అవసరం లేని చోటేమో అక్కడ అవసరం ఉంది ఇరిగేషన్ టెక్నాలజీ. మన ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ అక్కడ కావాలి, అక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బోల్డంత వేస్ట్ ల్యాండ్ ఉంది. దీన్ని పచ్చదనాన్ని వదిలేసి ఇంకొక చోట నేను తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా విన్నవించుకునేది ఏంటంటే ఉండవల్లి గ్రామస్తులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ బ్యూటిఫికేషన్ వాళ్ళు పాడు చేయట్లా. వీటన్నిటికంటే కూడా మన భారతదేశం అనేక కులాల సమూహం. దయచేసి ఇది ఎవరు మర్చిపోకూడదు. నాకు కులాల మీద వ్యామోహం లేదు, కానీ కులాల పట్ల అవగాహన ఉంది నాకు. అంటే కొన్ని కులాలేమో అగ్రస్థాయిలో ఉంటాయి, కొన్ని కులాలేమో దిగువ స్థాయిలో ఉంటాయి, ఇంకొన్ని కులాలు అట్టడుగు స్థాయిలో ఉంటాయి. ఇది మన కర్మ, మన దేశ కర్మ ఏంటో నాకు తెలియదు, కానీ చాలా బాధాకరమైన విషయం. మనకి ఇక్కడ ఏమైపోతుంటే ఒకప్పుడు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ తెలంగాణ నాన్ తెలంగాణ సమస్య వచ్చింది. ఈసారి ఇక్కడ కులాల సమస్య వస్తే కులాలతో కొట్టుకుంటారు. అది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది నేను చాలా ఆచితూచి
ప్రతి మాట నేను ఆచితూచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏ మాట నేను ఒక్క అక్షరం కూడా అజాగ్రత్తగా అయితే నేను మాట్లాడలేదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి. గల్లా జయదేవ్ గారు ఉన్నవల్లి గ్రామానికి వచ్చినట్టున్నారు. ఆయన ఏదో సోషల్ సెక్యూరిటీ పత్రాలు ఏమి ఇచ్చారని చదువుతున్నా. సోషల్ సెక్యూరిటీ పత్రాలు ఇస్తా ఆయన అన్న మాట్లేదు, నేను పేపర్లో చదివాను. ఏంటంటే కొన్ని గొప్ప పనులు సాధించడానికి కొంతమంది మనం త్యాగాలు చేయాలి తప్పదన్నాను. త్యాగాలు బయట వాళ్ళు చేస్తే మనకు సంతోషమే, కానీ అది మన దాకా వచ్చినప్పుడు దాని బాధ తెలుస్తుంది. చెప్పడం చాలా తేలిక. ఒకసారి వచ్చి గల్లా జయదేవ్ గారిని, ఆయన ఎంపీ దీని కింద వస్తుందా, ఒకసారి వచ్చి గల్లా జయదేవ్ గారిని కూడా ఒకసారి మిమ్మల్ని వచ్చి మీ గోడు వినవలసిందిగా నేను ఈ పత్రిక ఈ మీడియా ముఖంగా నేను వారిని కోరుకుంటున్నాను. అలాగే భూమి కోల్పోతే ఎంత బాధపడతారో ఆ బాధ బాగా తెలిసిన వ్యక్తి మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు కూడా ఒకసారి వచ్చి మీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు వచ్చి మీ గోడు వినాలని నేను కోరుకుంటున్నాను. అది వాళ్ళు నా కోరికను వాళ్ళు నెరవేర్చలేదు నాకు తెలియదు, అట్లీస్ట్ ఇది నా విన్నపం వారికి. ఈ రోజున పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు వాళ్ళు అసలు ఈ భూసేకరణకి వాళ్ళు ముందు నడిపించారు. అంటే భూమి ఒకసారి మనం ఎందుకు ఆకాశ హర్మ్యాలు కడతాం, ఎందుకు అపార్ట్మెంట్ కల్చర్ ఎందుకు వచ్చింది, భూమిని ఇలా విస్తరించదు కాబట్టి మన అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అంటే తక్కువ భూమిలో ఎక్కువ మంది నివసించేలాగా. మరి అలాంటప్పుడు ఒక రాజధానికి ఇంత పెద్ద చేయాలి అంటే అది నిజంగా మీరు ఆకాశ హర్మ్యాలే మన ఏమైతే మిగతా స్థలాలు దేనికి ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మనకు ఒక సింగపూర్ నుంచి వచ్చిన అదేదో నాకు ఎగ్జాక్ట్ పేరు మర్చిపోయిన కంపెనీ పేరు, ఆ కంపెనీ వస్తున్నప్పుడు వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. నేను సలహాలు సంప్రదింపులు ఇచ్చేంత నాకు స్థాయి లేదు, కాకపోతే నేను ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తగలను. నిజంగా సలహాలు చేయాలంటే నాకు అనుభవం ఉన్న వ్యక్తులు పెట్టుకోండి. అందరికీ సమన్యాయం జరిగేలాగా సమగ్ర దృష్టితోటి చంద్రబాబు గారికి కూడా ఒక కన్ను ఎక్కువ ఒక కన్ను తక్కువ కాదు, అలాగే అందరూ సమానమైన. అందుకని మీ సమస్యను కూడా ఆయన సానుకూలమైన దృష్టితో ఆయన పరిశీలిస్తారు, భూసేకరణ చేయరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకవైపు ఒక న్యాయం చేసి ఇంకొకరికి ఇంకో న్యాయం చేసే వ్యక్తి కాదు. ఆయనకి రెండు కళ్ళు. ఆయనకి ఏ కన్ను ఒక ఎక్కువ కాదు, ఏ కన్ను తక్కువ కాదు. కాబట్టి ఈ ఉండవల్లి గ్రామం ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఇంకో గ్రామాలు ఎక్కువ కాదు. అందుకని మీకు కూడా న్యాయం జరుగుద్ది, సంపూర్ణంగా న్యాయం చేస్తారని నేను చంద్రబాబు గారి ఈ విషయాన్ని మరింత మానవతా దృష్టితో చూస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. అంటే ఎంత పగడ్బందీగా ఉండాలి అంటే ఈ భూసేకరణ కానీ భూ సమీకరణ ఎంత పగడ్బందీగా ఉండాలి అంటే అనేక వేల మంది రైతులు వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి అందరూ తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే, ఒకవేళ అలాగా చెప్తున్నాను, కీడించి మేలించమంటాం కదా, ఒకవేళ రాకపోతే అప్పటికి నారాయణ గారు ఉండరు, పత్తిపాటి పుల్లారావు గారు ఉండరు, ఒకవేళ టీడీపీ రాలేదనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మరి నేను మీ గురించి కూడా మాట్లాడలా, మీరు కూడా నష్టపోయారు అనుకుందాం. కానీ ఇచ్చిన రైతులకి వాళ్ళ గ్యారంటీ ఏంటి? వాళ్ళ గ్యారంటీకి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నారు? మేము ప్రతి ఒక్కళ్ళు నమ్మిస్తున్నారు. ఎవరు నమ్మిస్తున్నారు? ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు వస్తున్నారు, నారాయణ గారు వస్తున్నారు. ఒకవేళ అదేవి రాజపత్రం ద్వారా, ధృవీకరణ పత్రాల ద్వారా ఏమీ లిఖితపూర్వకంగా లేనప్పుడు అవి ఎంత హాని కలిగజేస్తాయి? దానివల్ల ఎంత బాధ్యత ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి? నేను ఒక సినిమా తీసేటప్పుడు సినిమా ఫెయిల్ అయితే ఇంటి మీదకి వచ్చి నా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు, నువ్వు సినిమా తీసావు, ఎంత ఖర్చు పెట్టావు, ఏం చేశారు, నువ్వు బయటికి రా అంట. సరే ఇట్లా అంటగానే ఏంటా ఇలా చేసావు, కొంచెం మా నష్టాలు వచ్చినాయి, మరి ఎలా నిలబడతా అంటాను. నేను జవాబుదారీ, మరి నేను పారిపోలేను. నేను సినిమా తీసాను, డైరెక్షన్ చేశాను, ఒకసారి చాలా పెద్ద ఫ్లాప్ అయితే మొత్తం నా రెమ్యునరేషన్ రూపాయలు తీసుకుని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే నేనేమంటానంటే ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీతనం వహిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్నప్పుడు, భూములు సమీకరిస్తున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి? ఆ బాధ్యతని ఎలాగా మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? మాట వస్తే పర్సనల్ ఇది. కానీ ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది.
అందుకని దయచేసి దీన్ని చాలా తిరస్కారంగా కానీ చాలా తక్కువ స్థాయి ఆలోచన విధానంతో కానీ దయచేసి వెళ్ళరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాధ్యతతో కూడుకుంది. ఎందుకంటే నేను రాయలసీమ ప్రాంత వాసులు కూడా నాకు చాలా మంది వచ్చారు నా దగ్గరికి మధ్యన. మీరు ఎంతసేపు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నా దగ్గరికి వచ్చారు. అంటే సెకండ్ లెవెల్లో నన్ను కలిసేవాళ్ళు, నా ఫ్యాన్స్ వాళ్ళందరూ నా అభిమానులు. అంటే సినిమా పరంగా నేనంటే ఇష్టం, పార్టీ పరంగా ఇంకొకళ్ళు అభిమానులు ఉండొచ్చు, అది పెద్ద వేరే విషయం, సహజమైన విషయం. నేను వేరేగా తీసుకున్నాను. వాళ్ళు వచ్చి సార్ నాకు మీరంటే ఇష్టం కానీ మీరు మాకు నచ్చలేదు మీరు ఇలా చేసింది, మరి రాజధాని మా కర్నూలు ఎందుకు కట్టలేదని అడుగుతున్నాను నన్ను. అంటే నాకు అనిపించింది, ఎన్ని చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు రాయలసీమ వాసులకి ఎవరికి మాకు ఇంకా సరైన న్యాయం జరగలేదు. రాయలసీమకి సరైన మాకు, ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఎక్కువ సీమాంధ్ర ఆంధ్ర ప్రాంతం కంటే కూడా సీమ ప్రాంతం ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఆ మనలాగా ఇక్కడ ఇటు సైడ్ లాగా నీళ్లు లేవు, అక్కడ వర్షాల మీద ఆధారపడాలి. ఒకప్పుడు మన తెలంగాణ నుంచి వచ్చే చిన్న ఇది కూడా ఈరోజు అడ్డంకి అయిపోయింది వాళ్ళకి రావడానికి, ప్రాజెక్ట్స్ నేను కట్టాలంటే. సో ఆ బాధ ఉండిపోయింది. ఇంకొకసారి మనం ఎంతో తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎంతసేపు రాజధాని మీదే ఉంటే మిగతాది సమతుల్యత ఉంటుందా, ఒకవేళ అటు ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయితే అది మళ్ళీ ఇంకోసారి ఇంకో తెలంగాణ లాంటి సమస్య తెచ్చి పెడుతుందా అన్నది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటాను. అలాగే హుడ్ నాకు చాలా మంది వచ్చారు వైజాగ్ నుంచి. హుడ్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం గల్లంతైంది, బొత్స గారి వల్ల విజయనగరం గల్లంతైంది అని చెప్పి ఇదంతా చెప్తున్నారు. ఇన్ని కష్ట నష్టాలు ఉన్నప్పుడు సమతుల్యత పాటించటం చాలా హోలిస్టిక్ గా సమగ్ర దృష్టితో ప్రభుత్వాలు కానీ చూడకపోతే వచ్చే ఎన్నికలు కాదు కదా, ఇంకా ముందు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా మనం చాలా ప్రత్యేక దృష్టితో చూడాలి. ఎందుకంటే నేను ఎందుకు ప్రతిసారి ఆయన ఈ మధ్యన అంటారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రతిసారి వెళ్ళి అట్లా ఎదుర్కో అంటే అలా ఎలా ఎదుర్కొంటాం? రోజు కొట్లాడటానికైతే మన పాలిటిక్స్ పెట్టుకుందే రోడ్డు మీద కొట్టుకోని ఉంటానికి కదా, మాట్లాడుకోవడానికి త్రూ డిబేట్, త్రూ డైలాగ్ మాట్లాడాలి. చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా దీనివల్ల పరిష్కారాలు వస్తాయి. కానీ రోడ్డు మీద కొట్టుకుంటే ఏమొస్తాయి? రక్తపాతాలు జరుగుతాయి, అంతమించి ఇంకేం జరగవు. అందుకని రక్తపాతాలు నేనేం మాట్లాడి నేను నమ్ముతాను, నేను డైలాగ్ని నమ్ముతాను, చర్చలు నమ్ముతాను. వీటి ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇవన్నీ కూడా దాటి ప్రభుత్వాలు ఏమీ చేయలేనప్పుడే అప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, విప్లవాలు వస్తాయి. విప్లవాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఎవరి స్థాయిలో ఉండదు. అలాగే సమస్యల్ని నిర్లక్ష్యం చేసే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణ సాధించుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, నాకు తెలియదు. ఫ్యూచర్లో అక్కడే ఉంటుందో, అక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయో నాకు తెలియదు. అందుకని ప్రతి ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరు దయచేసి దీన్ని బాధ్యతతోటి ఈ భూ సమీకరణను కానీ మీరు అత్యంత బాధ్యతతో చేయకపోతే అనేక సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. మీరు దయచేసి ఇక్కడ భూసేకరణ నోటిఫికేషన్ దయచేసి వెంటనే ఆఫ్ చేసేయండి, దయచేసి ఆఫ్ చేసేయండి. ప్రతి ఒక్కరిని అడగండి, మీరు తెలుగుదేశం పార్టీలో కమిటీని వేయండి. నిజంగా నేను కూడా అనుకుంటున్నాను నా పార్టీ నుంచి కూడా కమిటీ వేద్దాం. ఇంకా నా పార్టీ నేను నాలాంటి మీరు ఇంట్లో ఇలా ఉన్నారు తప్ప నా దగ్గర అంత డబ్బులు లేవు, పార్టీ నడిపేంత యంత్రాంగం లేదు నా దగ్గర. నేను సంపాదిస్తాను, సినిమాలు సంపాదించి నేను చెప్పాను మార్చి 14న నాది 25 సంవత్సరాల దూరదృష్టి, 25 సంవత్సరాలు ఈ దేశం కోసం నేను శ్రమిస్తాను. అప్పుడు ఈ లోపల నాకేం తొందర లేదు. నాకు కూర్చోబెట్టి నేను పదవి మీద కానీ నాకు ఎలాంటి అది నా కాంక్షలు లేవు. నాకు నా ఆనందం నా జీవితంలో నాదే చిన్న జీవితం. నేను కూడా రైతుని, నేను కూడా కూరగాయలు పండిస్తాను. కాదు నేను ఇంకా వరి పండించలేను, కానీ మీలాగా కూరగాయలు పండిస్తాను. నా కష్టం నాకు తెలుసు. సో దయచేసి నేను ఈ సభ ద్వారా వినియోగించుకుని నేను ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరిస్థితులు అక్కడి దాకా తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అక్కడి దాకా దేనికి? సంప్రదింపుల ద్వారా పరిష్కారాలు జరుగుతున్నప్పుడు నాకు కూర్చోబెట్టి నాకు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసి ప్రొటెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీన్ని అందరి బాధలని సమదృష్టితో చూడకుండా మొండిగా వెళ్తే అప్పుడు ఏమి చేయాలో అప్పుడు నా విధి విధానాలు ఏంటో అప్పుడు చెప్తాను. అప్పుడు దాకా దయచేసి నేను సభాముఖంగా మీ అందరి ముఖంగా
నేను వేడుకునే తెలుగుదేశం ప్రభుత్వం దయచేసి భూసేకరణను చేయకండి. భూ సమీకరణకి వాళ్ళని ఎలా ఒప్పిస్తారో అలా ఒప్పించండి. నేను నిజంగా మీరు మాట్లాడితే నా మీద ఇలాంటి మాటలు మాట్లాడితే రాజధానికి మీరు ఎదురు తిరుగుతున్నారు, రాజధాని అభివృద్ధికి ఎదురు తిరుగుతున్నారు. అయితే రాజధానికి అభివృద్ధికే నేను ఆటంకం అయితే నేను మీకెందుకు సపోర్ట్ చేస్తాను? దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. అందుకని దయచేసి మీ అందరికీ రైతుల పక్షాన నేను మీకు అండగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోను, మీ దగ్గరే ఉంటాను. నాకు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుకున్నాను. నేను ఎక్కడ పారిపోయే వ్యక్తిని కాదు. చూడండి, పోలీసు వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది. చూడండి, పోలీసు వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది. చూడండి, పోలీసు వారు చూడాలి, ఇటు నుంచి రాయబడింది.